స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది 42% బీసీ రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేసేందుకు వెళ్ళింది. దీనికి అంతటికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూర్తిగా ఏదైతే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ జనహిత కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పర్యటనలు చేసింది. దీనికి అంతటికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ చెప్పండి, ప్రధానంగా బీసీల అంశం కానీ జనహిత కార్యక్రమం ఆర్మూర్లో చేపట్టింది, దీనిపైన మీరేమంటారు? నో కామెంట్స్. ఈరోజు మా హిందువుల పవిత్రమైన, మా ఆర్మూరు ప్రజల పవిత్రమైన, తరతరాలుగా వస్తున్న మా బాలాజీ జెండా జాతర నిరంతరం సనాతన ధర్మం ఉన్న నొద్దులు పొడగట్టకుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాము. హిందువులు కూడా ఆర్మూరులో ఉన్న హిందువులంతా మన గుడి ఉండాలా, మన జాతర ఉండాలా, అంటే మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే అందరు ఐక్యతగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఐక్యతగా ఉండాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకునే వాడిని కూడా కాపాడుకోండి. అయితే ప్రధానంగా హాట్ టాపిక్ గా మారిన అంశం ఏంటంటే జనహిత కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్న ప్రాంతాలనే పెట్టిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేము ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మీరేమంటారు? సంతోషం. ఆర్మూరు గడ్డ రాహుల్ గాంధీ కూడా తెలిసిందంటే దాని దెబ్బ ఏందో అర్థమైంది. ఆర్మూర్ బిడ్డ గడ్డ, అదే ఆర్మూరే కాదు అంకాపూర్ బిడ్డ సంగతి కూడా తెలిసింది. మీనాక్షి నటరాజన్ కూడా నడుచుకుంటూ వచ్చింది 2 గంపలు మోయేది, ఎందుకంటే అది ఆర్మూరు గడ్డ బిడ్డ. ప్రధానంగా మీ అంకాపూర్ గ్రామంలో కూడా మా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైతే ప్రధానంగా గాంధీ దగ్గర మీ గ్రామానికి సంబంధించిన సర్వసమాజ్ దగ్గర పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ కూడా ఒక 2 కిలోమీటర్లు నడిచిన పరిస్థితి నెలకొంది. అంటే అంకాపూర్ అంటే ఆమె చూడడానికి వచ్చింది, అంకాపూర్లో ఏదైతే ఐక్యంగా ఉన్న పరిస్థితి ఆమెకు తెలిసి వచ్చిందంటారు? నో, అంకాపూర్ బిడ్డ కావచ్చు, ఆర్మూర్ ఎమ్మెల్యే కావచ్చు, పైడి రాకేష్ రెడ్డి సెగ ఢిల్లీకి కూడా తగిలినందుకు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరం గర్వపడుతున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మహిళా మంత్రి గారు సీతక్క గారు కూడా ఉన్నారు. నియోజకవర్గాన్ని నేను ఇప్పటి నుంచి అభివృద్ధి చేస్తానంటే, అక్క ఈ దేవుడి గుడి మధ్య నుంచి మాట్లాడుతున్నాను, ఏ మాట అయితే ఇచ్చావో ఆర్మూరు అంబేద్కర్ చౌరస్తాల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి, నీ దగ్గర 53 ఫైళ్ళు ఉన్నాయి ఆర్మూరి. ఒకవేళ దేవుడి మీద నిజంగా ఆర్మూరు ప్రజల మీద ప్రేమ ఉంటే, నువ్వు నిజంగా మాట్లాడింది నిజమే అయితే అంబేద్కర్ చౌరస్తాల ఆ 53 ఫైళ్ళు క్లియర్ చేయండి ముందు. అంటే ముఖ్యంగా ఆ 53 ఫైళ్లతో పాటు ఏదైతే మీరు ఇటీవల కాలంలో అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు ఆ బీసీ రిజర్వేషన్ల అంశం, ఢిల్లీకి వెళ్తున్నారా? నో, రిజర్వేషన్ అంశం మేము క్లియర్గా చెప్పాం కదండి. ముస్లిమ్స్ లేని బీసీలు కావాలా, ముస్లింలు లేని బీసీ రిజర్వేషన్ మద్దతున మా కేంద్ర నాయకత్వం చెప్పారు, మా కేంద్ర మంత్రులు చెప్పారు. ముందు అది ఏదైతే 10% బీసీల ముసుగులో బీసీలకి అన్యాయం చేస్తున్నారో, ఫస్ట్ ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో ముస్లిమ్స్ని తీసేసిన తర్వాత నిజారైన హిందూ బీసీ బిడ్డలకు 42% ఇస్తే తెలంగాణ బీజేపీ మొత్తం పోయి ఢిల్లీలో కూర్చుని సంతకం పెట్టించుకొని తీసుకొస్తాం ఫైల్. మొత్తానికి చూడవచ్చు, నికారైన ముస్లింలు లేకుండా రిజర్వేషన్లు ఇస్తే మేము ఢిల్లీకి వెళ్ళి కేంద్ర అధిష్టాన్ని ఒప్పించి మేము రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్. ఏదైతే తెలంగాణలో జనహిత పాదయాత్ర మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన 53 ఫైల్స్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క దగ్గర అవి తొందరగా క్లియర్ చేస్తే ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆమె జనహిత పాదయాత్ర చేసినందుకు మేము గర్వపడుతున్నాం. ఈ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయంటే మేము అంతకంటే ఎక్కువ ఆశించేది ఏమి లేదు. ఆర్మూర్ ప్రజలకు తెలిసి వచ్చే విధంగా, ఆర్మూర్ ప్రజలు తెలిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఆర్మూర్ ప్రజలు అంటే ఏంటిదో తెలిసే విధంగా ఈ జనహిత కార్యక్రమాన్ని చేపట్టిన అందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే రిజర్వేషన్ల అంశం కానీ దానికి అందరికి సంబంధించి అసెంబ్లీలో అయితే ఏదైతే తీర్మానం చేసాం దానికి సంబంధించి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ముస్లింలు లేని రిజర్వేషన్లు ఇస్తే మేము హ్యాపీగా మేము 42% రిజర్వేషన్లని తీసుకొస్తామని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.